ముందుగా పత్రికా విలేకరుల మీడియా మిత్రులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు, బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగా విద్యా కమిషన్ ఇచ్చిన ఒక నివేదిక పైన కావాలని చెప్పి రాజకీయ పరంగా రాద్ధాంతం చేసే ఒక ప్రయత్నం చేస్తారు. ఏ కమిషన్ అನ್ನು ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా వారి యొక్క బాధ్యత సంబంధించిన వివరాల్లోకి వెళ్లి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ఆ నివేదిక పైన అధ్యయనం చేసి దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వము కేశవరావు గారితో కొంతమందితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ విషయాలన్నిటిపైన కూడా అధ్యయనం చేసి దానిపైన డెసిషన్ తీసుకోవద్దు అనేది ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోనికి ఆల్రెడీ స్పష్టత ఇవ్వడం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా ఏదైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా విద్యార్థుల గురించి కానీ ఉపాధ్యాయుల గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. విద్యా వ్యవస్థకి ఉపాధ్యాయులకి ఏ తారీఖున వాళ్ళు జీతాలు ఇచ్చిరో ఒకసారి గుర్తు చేసుకోవాలి. కనీసము సిగ్గుశరం లేకుండా 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను నింపకుండా ఏదైతే డిఎస్సి ఇవ్వకుండా డిఎస్సిని కూడా ఆపే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు లేవు, ట్రాన్స్ఫర్లు లేకుండే, ప్రమోషన్లు లేకుండే. కనీసము 317 తీసుకొని వచ్చి ఏదైతే ఉపాధ్యాయుల పాలిట ఒక శాపం లెక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు వ్యవహరించింది. ఈ రోజు చాలా బాధ్యతతోటి చిత్తశుద్దితోటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ తారీఖున ఉపాధ్యాయులకు ఈ రోజు జీతాలు ఇస్తున్నాం. ఉపాధ్యాయుల కోసము డిఎస్సిని, కొత్త డిఎస్సిని కూడా వాళ్ళపైన భారం తగ్గించడానికి కొత్త డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా చేపట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలల లోపల రిక్రూట్మెంట్ ని కూడా పూర్తి చేసిన ఒక ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ రోజు ఆ ప్రభుత్వం పైన విద్యా కమిషన్ ఏర్పాటైనాక ప్రభుత్వానికి సంబంధం లేకుండా వారి యొక్క ఇండిపెండెంట్ బాడీగా కమిషన్ అనేది కొన్ని నివేదిక, కొన్ని రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకి సోయి లేదా, ఆలోచన లేదా, కమిషన్ ఏదైనా రిప్రజెంటేషన్స్ ఇస్తే దాన్ని అధ్యయనం చేసి అమలు చేయాల్సిన బాధ్యత, అమలు చేయకూడదు అనే ఒక బాధ్యత ఆలోచించాల్సింది ప్రభుత్వం పైన ఉంటది. ఈ రోజు ఆ ఆలోచన కూడా లేకుండా, ఆ జ్ఞానం కూడా లేకుండా ఏదో అవి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులని, విద్యా వ్యవస్థని రెచ్చగొట్టే ప్రయత్నము ఈ రోజు హరీష్ రావు చేస్తున్నారు. దానికంటే నేనేమన్నా తక్కువనా అని చెప్పి బండి సంజయ్ కూడా ఈ రోజు ఏదైతే సంబంధించి విద్యా కమిషన్ లో ఉన్న సభ్యుల గురించి అర్బన్ నక్సలైట్లు అని చెప్పి పేర్కొంటారు. బండి సంజయ్ నీకు సిగ్గుందా? 10వ తరగతి కూడా పాస్ గాని నువ్వు ఈ రోజు మేధావులు లెక్క, ఐఏఎస్ లెక్క చదువుకునే వ్యక్తులు ఎవరైతే విద్యా కమిషన్ లో మెంబర్లుగా పనిచేస్తున్నారో వారి గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. ఈ రోజు ఎన్సీఆర్టీలో కూడా మీరు న్యాయ వ్యవస్థ పైన ఒక చట్టాన్ని తీసుకొని ఒక లెసన్ పెడితే దానికి ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయస్థానము ఒక జడ్జి గారు మొట్టికాయలేస్తే క్షమాపణ చేసి ఈ రోజు ఆ తప్పుని సరిదిద్దుకునే ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఇటు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా సిగ్గుశరం లేకుండా కనీసం విద్యా వ్యవస్థ గురించి కానీ, ఉపాధ్యాయుల గురించి కానీ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు సోయి లేకుండా వివరించిన బీఆర్ఎస్ పార్టీ, 12 ఏళ్లుగా అధికారంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీ, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం ఏదైతే ప్రభుత్వం చాలా స్పష్టంగా దీనిపైన కేశవరావు గారితో ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలి, అమలు చేయకూడదు అని ఆలోచించాలనే స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా కావాలని చెప్పి ఉపాధ్యాయులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీ ప్రభుత్వము, మన ప్రభుత్వము, మనము తెచ్చుకున్న ప్రభుత్వం. ఈ రోజు 1వ తారీఖున మనకి జీతాలు అందిస్తుందంటే ఇది మన ప్రజా ప్రభుత్వం. ఈ రోజు మనకి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు జరిగినాయంటే ఇది మన ప్రజా ప్రభుత్వంతో సాధ్యమైంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ఉపాధ్యాయుల గురించి, ఈ వ్యవస్థ గురించి సంపూర్ణంగా ఎటువంటి కష్టం రాకూడదని చెప్పి ఆలోచించే ప్రభుత్వం మనది. 10 ఏళ్లు దొంగల లెక్క, రాబందుల లెక్క, రాక్షసత్వంతో రాక్షసుల లెక్క వ్యవహరించిన హరీష్ రావు, ఆయనకి తోడుగా ఉన్న బి పార్టీగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీ బండి సంజయ్, వీళ్ళిద్దరు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరెవరు కూడా వాళ్ళ ట్రాప్ లో పడకూడదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా పేరు విజ్ఞప్తి చేస్తూ హరీష్ రావు గారికి, బండి సంజయ్ గారికి కూడా సూటిగా నా హెచ్చరిక, నిజంగా సిగ్గుంటే 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు, 12 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు ఉపాధ్యాయులకు చేసిన ఒక అన్యాయానికి బహిరంగ క్షమాపణ ఉపాధ్యాయులకి, విద్యా వ్యవస్థకి చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.